హుస్సేన్ సాగర్ హైదరాబాద్ కా షాన్, ఓ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సిటీలో ఉన్నవారైనా బయట నుంచి వచ్చిన వారైనా విజిట్ చేయకుండా వెళ్లరు. బట్ అంత ఇష్టంతో అక్కడికి వచ్చిన వారికి ఎదురయ్యే పరిస్థితులేంటి? ఆహ్లాదం పంచాల్సిన హుస్సేన్ సాగర్ దగ్గర లభించేదేంటి? సాగర్ పరిసరాల్లో పైపైన మెరుగులు తప్ప లోపలంతా డొల్లేనా? పరిస్థితి పైన పటారం లోన లొటారంలా ఉందా? సాగర్ మురికి కూపంగా ఎందుకు మారింది? అసలు సాగర్ ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యలేంటి? అధికారుల మాటేంటి? పర్యావరణవేత్తలు చెబుతున్నదేంటి? మురికి కూపంలా తయారవుతున్న హుస్సేన్ సాగర్ పట్టించుకునే వారు లేక కంపు కొడుతున్న ట్యాంక్ బండ్, దుర్వాసన వ్యర్థాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హుస్సేన్ సాగర్. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వమే కారణమా? హుస్సేన్ సాగర్ పై పీసీబీ నివేదిక చెబుతున్నదేంటి? ప్రముఖ పర్యాటక కేంద్రమైన హుస్సేన్ సాగర్లో రోజురోజుకు నీటి నాణ్యత తగ్గుతోంది. పారిశ్రామిక వ్యర్థాలు, చెత్తాచెదారం కలిసిపోయి మురికి కూపంగా మారుతోంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం కల్పించకపోగా రోజురోజుకి పరిస్థితి మరింత దిగజారుతోంది. లేటెస్ట్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిలీజ్ చేసిన కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదిక చూస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అర్థమవుతుంది. హైదరాబాద్ వస్తే హుస్సేన్ సాగర్కి రాకుండా ఉంటామా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా సరే వీకెండ్లో అయినా సాయంత్రం సమయంలో అయినా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో సరదాగా గడపడానికి ఎక్కువగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకే వస్తుంటారు. అలాంటి ట్యాంక్ బండ్ ప్రస్తుతం మురికి కూపంలాగా మారింది. ఇటువైపు రావాలంటేనే ముక్కు మూసుకోవాల్సినటువంటి పరిస్థితులైతే రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వ్యర్థాలు, ఘన వ్యర్థాలు, ఇటు గృహ సముదాయాల నుంచి వచ్చేటువంటి డ్రైనేజీ వాటర్ అంతా కూడా వచ్చి మనకి హుస్సేన్ సాగర్లోనే కలుస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్ ఏడాదికేడాది కూడా మురికి కూపంగా మారిపోయి దుర్గంధం వెదజల్లుతూ కూడా ఇటువైపు పర్యాటకులు లేదంటే నగరవాసులు రావాలంటేనే ముక్కు మూసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఎన్ని రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నానాటికి హుస్సేన్ సాగర్లో కలుస్తున్నటువంటి వ్యర్థాలైతే పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా మనకి హుస్సేన్ సాగర్ దగ్గర గాలి నాణ్యత కూడా రోజు రోజుకి క్షీణిస్తూనే ఉంది. కాలుష్య వ్యర్థ జలాలతో మన గాలిలోని నాణ్యత ప్రమాణాలు కూడా తగ్గిపోయాయని ఇటీవలే మనకు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏడాదికేడాది కూడా దీని ప్రక్షాళనకు సంబంధించి హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు సంబంధించి కోట్ల రూపాయలు మనకు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా మనకి హుస్సేన్ సాగర్ అయితే ఇంతవరకు కూడా ఆశించినటువంటి ఫలితాలు అయితే మనకు లేవు. ఎక్కడికక్కడ కూడా అంటే మనకి ఇటు ఇల్లు పెరిగిపోవడము, అపార్ట్మెంట్స్ పెరిగిపోవడము, జనాభా పెరిగిపోవడము, దీని ద్వారా మనకు డ్రైనేజీ వాటర్ అనేది పెరిగిపోవడము, అదేవిధంగా ఇటు బాలానగర్, కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి కూడా ఘన వ్యర్థాలు వేయకూడదు, ఈ రసాయనాలకు సంబంధించినటువంటి వ్యర్థాలు వేయకూడదని ఎంతకు కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా రాత్రి సమయంలో కూడా తీసుకొచ్చి ఘన వ్యర్థాలను వేయడము, అవన్నీ వచ్చి హుస్సేన్ సాగర్లో చేరడము, ఈ డ్రైనేజీ వాటర్ ఇదంతా కూడా మురుగు రూపంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని వారు కూడా ఇందులో భాగస్వామ్యమై అప్రమత్తంగా ఉండి ఈ వ్యర్థాలన్నీ కూడా హుస్సేన్ సాగర్లో కలవకుండా వాళ్ళు కూడా కంట్రోల్డ్గా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా లీటర్ నీటిలో కరిగిన డిజాల్వ్డ్ ఆక్సిజన్ పరిమాణం 4 మిల్లీగ్రాముల కంటే అధికంగా ఉండాలి. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 3 మిల్లీగ్రాములకు మించకూడదు. ఇది పీసీబీ డిక్లేర్ చేస్తున్న స్టాండర్డ్స్. కానీ లేటెస్ట్ గా నిర్వహించిన రీసెర్చ్ లో అనేక చోట్ల పరిమితులకు మించి బీఓడి నమోదవుతుందని తేలింది. హుస్సేన్ సాగర్ కు వాటర్ వచ్చే 9 ఇన్లెట్, అవుట్లెట్ల వద్ద పీసీబీ నీటి నాణ్యత పరీక్షలు చేసింది. జీహెచ్ఎంసీ కార్యాలయం అవుట్లెట్, మారియట్ హోటల్ అవుట్లెట్, ఖైరతాబాద్ ఎస్టీపీ జాయినింగ్ అవుట్లెట్, సంజీవయ్య పార్క్, బుద్ధ విగ్రహం, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్, హుస్సేన్ సాగర్ సెయిలింగ్ క్లబ్ వద్ద శాంపిళ్లు సేకరించి ల్యాబ్కు పంపగా 4 ప్రదేశాల్లో మినహా అంతటా డిజాల్వ్డ్ ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉందని రిపోర్ట్లో వెల్లడైంది. లేటెస్ట్ గా నిర్వహించిన టెస్టులు, వాటి ఫలితాలపై బిగ్ టీవీ పీసీబీ అధికారి ప్రసన్న కుమార్ ను సంప్రదించింది. అయితే సాగర్ పరిస్థితి ప్రస్తుతం సరిగా లేదని ఆయన చెబుతున్నారు. నమస్తే సార్.
సార్, మనం ఏడాదికి ఏడాది చూస్తున్నాము హుస్సేన్ సాగర్ ఇంకా ఇంకా మురికి కూపంగా మారుతోంది. ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇటు ఇండస్ట్రియల్ వేస్టేజ్ కావచ్చు, లేదంటే ఇటు డ్రైనేజ్ కావచ్చు, మొత్తం కూడా వచ్చి హుస్సేన్ సాగర్లోనే చేరుతుంది. దీంతో ఆ చుట్టుపక్కలకి మనం వెళ్ళాలంటేనే ముక్కు మూసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఇంత దారుణంగా పరిస్థితి దిగజారుతుందంటారు? అంటే ఎక్కడైనా మురుగునీళ్ళు ఉన్నప్పుడు ఆ మురుగునీళ్ళ మించి గాలి వచ్చినప్పుడు ఆ మురుగునీళ్ళలో ఉండే వాసన ఆ గాలి ద్వారా ఆ గాలి ఏ ప్రాంతానికి అయితే చేరుతుందో ఆ ప్రాంతం మొత్తానికి కూడా ఆ గాలిలో అంటే ఆ దుర్గంధం మనకి ఆ వాసన దుర్వాసన మనకి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అయితే హుస్సేన్ సాగర్లోకి వచ్చే నీళ్లు పై ప్రాంతంలో ఉండే మురుగునీళ్ళు వస్తున్నాయి హుస్సేన్ సాగర్కి. హుస్సేన్ సాగర్లోకి వచ్చే నీళ్ళని ట్రీట్మెంట్ చేయడానికి కోసం ట్రీట్మెంట్ ప్లాంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో కన్స్ట్రక్ట్ చేశారు, ఆపరేట్ కూడా చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్లాంట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అంటే నీళ్ళు హుస్సేన్ సాగర్లోకి చేరడం అనేది నార్మల్గా న్యాచురల్గా గ్రేడియంట్ ఉంది కాబట్టి, అది లోతట్టు ప్రాంతం కాబట్టి పై ప్రాంతంలో పడ్డ వర్షం నీళ్ళన్నీ కూడా కొట్టుకొని వస్తాయి. ఆ వర్షం నీళ్ళు ఎక్కడ పడుతున్నాయో ఆ ప్రాంతంలో ఉండే శుభ్రత అంతా కూడా ఆ నీళ్ళలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిబింబిస్తుంది. అయితే ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ అనే ఈ చెరువును చూసినప్పుడు ఈ చెరువుకి పై ప్రాంతం అంతా కూడా మనకి గృహ సముదాయాలే కనిపిస్తున్నాయి, ఇళ్ళే కనిపిస్తున్నాయి, లేకపోతే ఏదో ఒక కట్టడాలు ఉన్నాయి. ఈ కట్టడాల అన్నిటిలోంచి వచ్చిన మురుగునీరు హుస్సేన్ సాగర్లోకి చేరుతుంది. అయితే ఎక్కడెక్కడి నుంచి అయితే చేరే అవకాశం ఉందో అక్కడ అన్ని చోట్ల ట్రీట్మెంట్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ట్రీట్మెంట్ ప్లాంట్స్ కెపాసిటీ వ్యర్థాలు ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతుంటాయి. ఎందుకంటే పై ప్రాంతంలో గృహ సముదాయాలు పెరుగుతూ పోతుంటాయి కాబట్టి ఆ వ్యర్థాలు చిన్న ఇల్లు కాస్త మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అయినప్పుడు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లోంచి వచ్చే చెత్త అంతా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది ఒక ఇంట్లోంచి వచ్చే చెత్త కంటే. అదంతా చేరినప్పుడు ఆ మురుగునీటిని శుభ్రం చేసే వ్యవస్థకి అంత స్థాయిలో వ్యర్థాలని ట్రీట్ చేసే కెపాసిటీ ఉండకపోవచ్చు, సామర్థ్యం ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ట్రీట్మెంట్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తే మనకు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఎన్ని ఎస్టీపీలు ఉండటం, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి సార్ ఎస్టీపీలు? మనకు 3 దాకా ఎస్టీపీస్ సామర్థ్యంగా పనిచేస్తున్నాయి. ఇంకా కొన్ని మనకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అవి కూడా మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే ప్రతిరోజు కూడా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మానిటరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మామూలుగా అయితే మనకు ఏ విధంగా ఉండాలి? ప్రస్తుతం హుస్సేన్ సాగర్లో చూసుకున్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూసుకున్న కాలుష్యం ఏ విధంగా ఉంది, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్, నీళ్ళలో కరిగి ఉండే ఆక్సిజన్ 5 కంటే ఎక్కువ ఉంటే అక్కడ జలచరాలు, చేపలు, కప్పలు, తాబేళ్ళు ఇలాంటివి బతికే అవకాశం ఉంటుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ 5 కంటే తగ్గుతున్న కొద్దీ మామూలుగా సెన్సిటివ్గా ఉండే చేపలు, కప్పలు, తాబేళ్ళు బతకలేవు. చాలా గట్టివి, చాలా మొండి చేపలు, మొండి రకంవి కొంతవరకు బతికే అవకాశం ఉంది. ఇది మనకి కనిపిస్తుంది. 4, 3.8, 3.5 దాకా కూడా డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది, కరిగి ఉన్న నీళ్ళలో కరిగి ఉన్న ఆక్సిజన్. సో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల చూసుకుంటే ముఖ్యంగా ఏ ప్రాంతాలు మనకు ఎక్కువ కాలుష్య కూరల్లో చిక్కుకొని, అంటే అటువైపు నుంచే మనకు ప్రాబ్లమాటిక్గా ఉంది సార్ పరిస్థితి అనేది? ఇప్పుడు ఖైరతాబాద్, బంజారా నాలా ఆ ఏరియాలో కూడా మనకి ట్రీట్మెంట్ కంటే ముందు ఆ నీళ్ళ వాటర్ చూస్తే క్వాలిటీ ఆఫ్ వాటర్ కొంచెం BOD లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే కుకట్పల్లి నాలా వైపు కూడా మనకి ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే నీటి కాలుష్యం స్థాయి కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటుంది. సో ఇవి బేసిక్గా. ఇది కాకుండా బల్కంపేట్ నాలా కూడా కొంతవరకు ఉంది. నీటి నాణ్యత పరిమాణం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం మేము, కాలుష్య నియంత్రణ మండలి వైపు నుంచి మెట్రో వాటర్ సప్లై కానీ ప్రజలకు కానీ చెప్తూ పోతాం. సో దానికి అనుగుణంగా వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాంట్ కెపాసిటీని పెంచుకుంటూ పోతారు. అయితే ఈ రోజున మనం ఉండే పరిస్థితిని చెప్తాము, అది ట్రీట్మెంట్ ప్లాంట్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి టైం ఇంకొన్ని రోజులు పడుతుంది. అంటే జనరల్గా మనం పిండి మరలో గిర్నీలో మనకి రవ్వని పిండిని చేయడానికి కొంచెం ఇట్లా తిప్పితే రవ్వ అయిపోతుంది, ఇట్లా తిప్పితే పిండి అయిపోతుంది. అంత ఈజీగా ట్రీట్మెంట్ క్వాలిటీని, ట్రీట్మెంట్ స్థాయిని పెంచే పరిస్థితి ఉండదు. దానికోసం నిరంతరం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల లిమిటేషన్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ చేయలేరు. అప్పుడు ఏం చేస్తారంటే కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్ని పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో
ఏడాదికేడాది ఈ సమస్య అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి అసలు మొదలు ఎక్కడ దీని ప్రక్షాళన స్టార్ట్ చేస్తే మనకు హుస్సేన్ సాగర్ అనేది కొంతవరకైనా మెరుగుపడడానికి అవకాశం ఉంటుందంటారు సార్? హుస్సేన్ సాగర్ నీళ్లు మనం తాగే నీటి స్థాయిగా మనం మార్చడం ఆల్మోస్ట్ అసాధ్యమైన విషయం. అయితే వాడుకునే నీళ్లుగా అంటే చేపలు అవి బతికే స్థాయికి మనం తీసుకురావడం కొంతవరకు మనం ప్రయత్నం చేయొచ్చు, సాధించవచ్చు కూడా. కొంత మార్పు వస్తుంది కానీ అంటే పూర్తిగా నాశనం అవుతుందా అంటే నాశనం కాదు. పూర్తిగా నాశనం అయితే కాకుండా చూసుకుంటాం కానీ మనం అనుకున్న స్థాయిలో అది ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా అనేది మన ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా నదుల్లో లీటరు నీటిలో BOD అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 0 నుంచి 5 mg ఉండాలి. కానీ నీటిలోని అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వ్యర్థ జలాల్లో BOD ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంది. ముఖ్యంగా 2 ప్రాంతాల్లో అధిక BOD ఉందని తెలిపింది. ఖైరతాబాద్ STP 86, సంజీవయ్య పార్క్ దగ్గర BOD 92గా నమోదైంది. మురుగు శుద్ధి కేంద్రాల నుంచి విడుదల చేసే నీటిలో 60 నుంచి 120 mg వరకు COD ఉండాలి. కానీ 7 ప్రాంతాల్లో పరిమితికి మించి నమోదవుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. నిజానికి ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలతో పాటు చిన్న పరిశ్రమల నుంచి వచ్చే ఘన పదార్థాలు వ్యర్థ జలాలతో మురికి కూపంగా మారుతుంది హుస్సేన్ సాగర్. ట్యాంక్ బండ్లోకి అనేక ప్రాంతాల నుంచి నాలల ద్వారా డ్రైనేజీ వాటర్ వస్తుంది. అది ట్యాంక్ బండ్లోకి చేరాకే బయటకు వెళ్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నాలల నుంచి కేవలం మురికి నీరు మాత్రమే కాదు, అందులోనే ప్లాస్టిక్ వ్యర్థాలు, బట్టలు, చెత్తా చెదారం వంటివి వచ్చి ట్యాంక్ బండ్లోనే చేరుతున్నాయి. మరి వీటినైనా వెంటనే తీసేస్తున్నారా అంటే అది లేదు. ఏదో నామమాత్రంగా క్లీన్ చేస్తున్నారు. దాంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. నగరంలో ముఖ్యంగా కూకట్పల్లి నుంచి వచ్చే జలాల్లో అధిక మోతాదులో కాలుష్యకారకమైన వ్యర్థాలు వస్తున్నాయని PCB అధికారులు చెబుతున్నారు. STPల దగ్గర నీటిని క్లీన్ చేసి వదులుతున్నారు. కానీ STPల నిర్మాణం కొన్ని చోట్ల మాత్రమే జరిగింది. STPల నిర్మాణం ఉన్న దగ్గర వాటర్లో వ్యర్థాలను తొలగిస్తున్నారు. కానీ మరికొన్ని చోట్ల STPలు లేకపోవడం, ఆ ప్రాంతాల నుంచి వ్యర్థ జలాలు ఎక్కువగా ఉండడంతో వాటర్ ఎక్కువగా పొల్యూట్ అవుతుందని చెబుతున్నారు. హుస్సేన్ సాగర్లోకి వ్యర్థాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి అయితే కలుస్తున్నాయో అక్కడే కట్టడి చేయాలని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప సాగర్ ప్రక్షాళన కాదంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పర్యావరణవేత్త సాగర్ దారా గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, హైదరాబాద్కి ఎవరు వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్, బుద్ధుడి విగ్రహం, రావాలి చూడాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏడాదికేడాది మనం చూస్తుంటే అటువైపు వెళ్ళాలంటేనే ముక్కు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏడాదికేడాది కూడా కాలుష్యం పెరుగుతోంది. డ్రైనేజీ వాటర్ కావచ్చు, వ్యర్థాలు కావచ్చు, మొత్తం మురికి కూపంలాగా అయిపోతుంది. ఎందుకంటారు? ఈ చెరువు అసలు నిజంగా ఒకప్పుడు 20 స్క్వేర్ కిలోమీటర్లు చెరువు. ఏమైందంటే ఈ చెరువు దాదాపు ఒక 80 సంవత్సరాల క్రితం దాకా ఈ మంచినీళ్ళ చెరువు ఇది. ఇక్కడి నుంచి మంచినీళ్ళు ఏర్పాటు చేసేవారు కార్పొరేషన్ వాళ్ళు. అది మెల్లగా ఏమైందంటే ఈ చెరువుని ఆక్రమించుకున్నాం మనం అంటే హైదరాబాద్లో ఆక్రమించుకున్నాం. దాని తర్వాత చెరువులోకి కాలుష్యం పంపించాం. ఈ ముఖ్యంగా కాలుష్యం ఎక్కడి నుంచి వస్తున్నదంటే కుక్కట్పల్లి అటువైపు ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఒక కుక్కట్పల్లి నాలా ఉన్నది. అక్కడ 5 ఇన్లెట్స్ ఉన్నాయి ఈ చెరువుకి. దాంట్లో ఒక ఇన్లెట్ ఏమో దాన్ని కుక్కట్పల్లి నాలా అంటారు. ఆ కుక్కట్పల్లి నాలా ద్వారా నీటి కాలుష్యం జరుగుతున్నది. ముఖ్యంగా ఎట్లాంటి కాలుష్యం జరుగుతున్నదంటే అన్నిటికన్నా డేంజరస్ కాలుష్యం ఏంటంటే అక్కడ కొన్ని క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ నీటిని అనలైజ్ చేసిన తర్వాత దాంట్లో BHCను లిండేన్ ఉన్నదని తెలిసింది. ఇదొకటి. రెండోది ఏంటంటే హెవీ మెటల్స్ కొన్ని ఉన్నాయి దీంట్లో. వీటి వలన డెఫినెట్లీ ఒక ఎలివేటెడ్ క్యాన్సర్ రిస్క్ ఉన్నది. ఇది మేము 2005లో సుప్రీంకోర్టు కమిటీలో ఉండగా ఇది మాకు అనలైజ్ చేసి మేము ఆ రిపోర్ట్లో రాసాం. అది కాక సిటీ నుంచి ఈ మిగతా ఏంటి 4 డ్రైనేజెస్ నుంచి 5వ డ్రైనేజ్ నుంచి కూడా కుక్కట్పల్లి నాలాలోంచి
మరి బయోలాజికల్ మెటీరియల్ వస్తున్నది. ఆ బయోలాజికల్ మెటీరియల్ అది అంత డేంజరస్ కాదు, కానీ అది కూడా చాలా మటుకు వస్తున్నది. అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేయాలంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డే పొల్యూషన్ని కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలన్నమాట. వాళ్ళ దగ్గర పవర్స్ కూడా ఉన్నాయి చేయడానికి. మరి వాళ్ళు చేస్తున్నారా లేదా అది మీరే గమనించాలి. ఇప్పుడు మేము రిపోర్ట్ రాసిన తర్వాత ఇప్పటిదాకా చెరువు బాగోలేదంటే అంటే ఏమిటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫెయిల్ అయిందనమాట. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మనకి సాగర్ చుట్టుపక్కల ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా అప్గ్రేడ్ అవ్వడము, ఇల్లు పెరిగిపోవడము, అపార్ట్మెంట్లు పెరిగిపోవడము, అక్కడి నుంచి వచ్చేటువంటి ఏదైతే డ్రైనేజీ వాటర్ కానీ ఆ గృహ సముదాయాల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువ మోతాదులో వచ్చి కలిసిపోతున్నాయి, దానివల్ల ఇలా అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దీని మీద మీరేమంటారు? నిజమే, దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేదు? వాళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయి కదా, కంట్రోల్ ఎందుకు చేయలేదు? ఒకప్పుడు చూసిన సాగర్కి ఇప్పుడు చూస్తున్న సాగర్కి ఆ డిఫరెన్స్ అంటే ఎందుకు ఏడాదికి ఏడాది ఇది ఇట్లా అవుతుంది అంటారు? ఎక్కడ మనకి పర్యవేక్షణ అనేది లోపిస్తుంది అంటారు? బేసిక్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ప్రభుత్వానికి ఆ విల్ పవర్ ఉండాలి. ఆ విల్ పవర్ నాకు కనిపించట్లేదు. అక్కడ ఉన్న ఏంటి, సో కాల్డ్ టెంపరీ స్ట్రక్చర్స్ని తీసేయండి అని చెప్పాం. ఓకే, తీసేసారా? ఆ సో కాల్డ్ టెంపరీ స్ట్రక్చర్స్ ఎక్కువ అయ్యాయి. ఓకే, సాగర్ చుట్టుపక్కల. ఓకే, మేము ఏంటి ఈ గణేష్ విగ్రహాలని మీరు అక్కడ తీసుకెళ్ళి విసర్జన చెయ్యొద్దు అని చెప్పాం. ఆ గణేష్ విగ్రహాలు మీరు మెల్లగా షిఫ్ట్ చేయండి అక్కడి నుంచి. ఆ గణేష్ విగ్రహాల్లో మెటల్ స్ట్రక్చర్స్ ఉండకూడదు, పెయింట్ ఉండకూడదు. మీరు మ్యాక్సిమం ఏంటంటే అది 1 మీటర్ గణేష్ విగ్రహమే ఉండాలి, అది మట్టితోటి తయారు చేయాలి. ఇట్లా చాలా చాలా రికమెండేషన్స్, దాదాపు ఒక 30-40 రికమెండేషన్స్ మేము చేసాం. అవి ఏమన్నా పాటించారా వాళ్ళు? నాకు కనిపించట్లేదు పాటించారని. అప్పుడు విగ్రహాల గురించి కొంచెం ఏదో కనిపిస్తున్నది, కానీ మిగతా విషయాల గురించి నాకు ఏమీ కనిపించట్లేదు. హుస్సేన్ సాగర్ క్లీన్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? యాజ్ ఎ ఎన్విరాన్మెంటలిస్ట్గా మీరు ఏం సూచనలు చేస్తారు? ఏం చేస్తే ఇంకొన్ని సంవత్సరాలైనా సరే అది మెరుగుపడే అవకాశం ఉంది అంటారు? మొదటి సంగతి పొల్యూషన్ కంట్రోల్ని బంద్ చేయండి. బోర్డునే బంద్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతే ఏంటి, వాళ్ళు అసమర్థులని తెలిసిపోయింది. అవునా? ఇది ఇప్పుడు కాదు, ఇది 2007లోనే రాజమణి గారు, ఫార్మర్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, నేను ప్రైమ్ మినిస్టర్కి ఒక పెద్ద రిపోర్ట్ ఒకటి రాసాం. ఓకే, దాంట్లో ఒక మెయిన్ రికమెండేషన్ ఇది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని బంద్ చేయండి. పొల్యూషన్ కంట్రోల్ పవర్స్ని మీరు మున్సిపాలిటీస్కిను, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటే జిల్లా పరిషత్స్కిను, పంచాయత్స్కి ఇవ్వండి అని చెప్పాం. సో మొదటి సంగతి ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ని బంద్ చేయండి. రెండోది ఏంటంటే ఈ చెరువుని మేనేజ్ చేయడానికి ఒక యూనిఫైడ్ ఆర్గనైజేషన్ స్థాపించండి. అది కూడా ఒక రికమెండేషన్, మేము రాసిన రిపోర్ట్లో అది కూడా ఒక రికమెండేషన్. మూడోది ఏంటంటే ఇదేంటి, ఈ కాలుష్యం కంప్లీట్లీ బంద్ చేయండి. అక్కడ అంటే నాలాలని మనం మళ్లించడము అంటారా? అంటే ఇందులో నాలాల్లో వచ్చే పొల్యూషన్ని మీరు పొల్యూషన్ అంటే ఆ కాలుష్యం రాకుండా, చెరువులోకి రాకుండా చేయండి, చేయగలరు. సో ఈ మూడు అంటే మీరు చెప్పిన ఈ 3 సజెషన్స్, ఈ సూచనలు పాటిస్తే హుస్సేన్ సాగర్ రానున్న సంవత్సరాల్లో కొంతవరకైనా మెరుగుపడవచ్చు అని చెప్పేసి అని అంటారా? 100% అవుతుంది. ఇది ఒక హైదరాబాద్లోనే కాదు, ఇది మిగతా లేక్ సిటీస్లో కూడా ఇదే సంగతి అవుతున్నది, బెంగళూరులో కూడా ఇదే అవుతున్నది. సో మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు మనకి హుస్సేన్ సాగర్లో ఏడాదికి ఏడాది ఏదైతే ఈ వ్యర్థాలు పెరిగిపోతున్నాయో అవి తగ్గి కొంతవరకైనా సరే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కావాలంటే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రజల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమస్య ఎక్కడైతే మొదలవుతుందో అక్కడి నుంచి మాత్రమే దానికి పరిష్కారం ఉంటుందని కూడా పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి మాట. ట్యాంక్ బండ్ను పూర్తిగా క్లీన్ చేస్తామని ప్రభుత్వం పెద్దలు కంకణం కట్టుకున్నా కూడా అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చెత్తా చెదారం తొలగించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
ముఖ్యంగా ట్యాంక్ బండ్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, బట్టల వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. నగర వాసులు కూడా వాటిని డ్రైనేజీల్లో పడేయకుండా కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్లెస్ రోడ్డు వైపు చూస్తే ఎక్కడికక్కడ చెత్తా చెదారంతో కంపు కొడుతూ కనిపిస్తోంది. ఏడాదికేడాది కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతూ ఉన్నా ఎటువంటి ఫలితాలు కనిపించడం లేదు. పరిస్థితి ఇంకా అధ్వానంగా అవ్వకుండా ఉండాలంటే ఇప్పటికే అధికారులు మేల్కొని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం నగరవాసులు కాస్త బాధ్యతతో వ్యవహరించి నాలాలు, ఓపెన్ ప్లేస్లలో చెత్తా చెదారం వేయకుండా ఉంటే వారి పని కాస్త తగ్గుతుంది.